హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జాఫ్రాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనమైతే మన జాఫ్రాపూర్ ఊళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఈ విలేజ్ అయితే ఎంత బాగుందో ఈ వీడియోలో లైవ్లో అయితే మీరు చూడగలరు. మనం జాఫ్రాపూర్కి అయితే ముందుకు వెళ్ళగానే హలో ఫ్రెండ్స్, మనం ఆటోలో అయితే వెళ్తున్నాము. మన ఫ్రెండ్స్ మౌలానా ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే వాగు దగ్గర ఇక్కడ డాక్టర్స్ ఒక వాళ్ళ మీటింగ్ రూమ్ ఉంది. ఇదైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, మొత్తం వాగు వచ్చి వరదతో కొట్టుకపోతే ఇది ఒక రకంగా అయితే వ్యవసాయ భూమి ఉండే ఇప్పుడైతే ఇలాగా మారింది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే జాఫ్రాపూర్ వంతెన మీద ఉన్నాము. ఈ వంతెన మీదకి అయితే వెళ్తున్నాం. సాయంత్రం సుమారు 5 గంటల సమయం అవుతుంది, 5:30. చూసారా, మా వాగులో అయితే నీళ్లు ఇలా ఉన్నాయి. నీళ్లు చాలా అయితే తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం అయితే ప్రయోజనంగా ప్రవహిస్తారు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇసుక మొత్తం తీయడంతో నీళ్ళు అయితే ఇలా ఆగిపోయినాయి. నీళ్ళు మొత్తం కలుషితమైపోయినాయి. ఫ్రెండ్స్ చాలా రకైతే లొకేషన్ అయితే బ్యూటిఫుల్ పడుతుంది. ఇక్కడైతే చూడండి, మొత్తం ఇదైతే మన శ్మశాన వాటిక ఉన్నది. ఫ్రెండ్స్ ఊరికి ఏంటంటే మన శ్మశాన వాటిక జరుగుతుంది. ఇదైతే జాబ్ సిద్ధకుండా మనం చూసారుగా జాఫ్రాపూర్ బోర్డు వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం టర్న్ వేసుకొని ఫ్రెండ్స్ చూసారుగా ఇదే జాఫ్రాపూర్కి మనం అయితే స్వాగతం పడుతుంది. మా ఊరు వెల్కమ్ టు జాఫ్రాపూర్. ఫ్రెండ్స్ చూసారుగా, బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనగానే న్యూగా కట్టినారు. మన జాఫ్రాపూర్లో గ్రామ పంచాయతీ జాఫ్రాపూర్ ఇంటి అయితే ఇచ్చేసినాము. ఇక్కడికి గ్రామ పంచాయతీ దగ్గర అయితే మనం ఊరైతే ఇలా ఉన్నాము. మా ఊరికి స్వాగతం పలుకుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు, మా అబ్బాయి సైకిల్ మీద అయితే రౌండ్ వెళ్తున్నారు. ఈ ఊర్లో అయితే చాలా బ్యూటిఫుల్. మీకు నచ్చిన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు